మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, జగద్గురువు బ్రహ్మశ్రీ పత్రి గారి ఆశీస్సులతోటి మీ అందరి సహాయ సహకారాలతోటి పిఎంసి ట్రస్ట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. పత్రి గారి పుట్టిన స్థలం కూడా మన పిఎంసి ట్రస్ట్ కొనుగోలు చేసి మెయింటైన్ చేస్తున్నాం. అలానే పత్రి గారు ఎక్కడైతే లాస్ట్ శ్వాస తీసుకున్నారో అక్కడ కూడా విల్లా కూడా కర్తాల్లో అది కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇదంతా పత్రి గారి ఆశీస్సులతోటి ప్లస్ మీ అందరి సహకారాలతోటి ఇలా అయ్యిందన్నమాట. ఈ సందర్భంలో పిఎంసి ట్రస్ట్ని బలోపేతం చేయటం కోసం గ్రేట్ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ట్రస్టీస్గా తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఇప్పుడు దాకా పత్రి గారితో మమైకమయ్యారు, పత్రి గారితో తిరిగారు, పత్రి గారితో ఎన్నో ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు. పత్రి గారి ఆశయాలు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు అలాంటి మహానుభావులు మనకు దొరికారు. అందుట్లో ఒకటి మన సూరంపల్లి హనుమంతరావు గారు, పాలవంచ స్వామిలేటి భూపతిరాజు గారు మనకి ఎలా ప్రసిద్ధి అంటే ఈ జానపద గీతాలు వాటికి అంత విలేజ్ తిరిగి చాలా చేశారు. వారు కూడా చాలా నిష్ఠాతులు. వారు కూడా పత్రి గారితో చాలా మమైకమని ఉన్నారు. వాళ్ళు కూడా పత్రి గారు అంటే చాలా ఇష్టం. ఇవి ఎన్నో అన్ని చోట్ల తిరిగి ఈ మూమెంట్కి చాలా ఉపయోగపడుతున్నారు. అలాంటి మాస్టర్ వారు కూడా భూపతిరాజు గారు. ఇంకా వెంకటేశ్వరరావు గారు, మేకా వెంకటేశ్వరరావు గారు, పాపులర్లీ అండ్రలూరు వెంకటేశ్వరరావు గారు అని మనం అంటాము. ఆయన కూడా చాలా కార్యక్రమం చేశారు. పత్రి గారితో చాలా సన్నిహితం ఉండారు. ఎప్పుడు బెంగళూరు పిరమిడ్ నుంచి కాడి నుంచి పత్రి గారితో చాలా క్లోజ్గా ఉండారు. ఈ ముగ్గురు నిష్ఠాతులు, ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ నా దృష్టిలో ఏమి ఆశించకుండా పత్రి గారి ఆశయం కోసం మనం ఏం చేయాలి, పత్రి గారు చెప్పిన పనులు ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని తపన పడుతూ రోజుకి తపన పడుతూ చేస్తున్న ఈ మహానుభావులు ఈ ముగ్గురు, హనుమంతరావు గారు, భూపతిరాజు గారు, వెంకటేశ్వరరావు గారు. వీళ్ళ ముగ్గురిని మన పిఎంసి ట్రస్ట్ రిక్వెస్ట్ చేసి వారిని ట్రస్టీగా రమ్మని చెప్పడం అయింది. ఈరోజు మీటింగ్ అయింది. ఈ ట్రస్ట్ మీటింగ్లో వారు ముగ్గురిని ఏకగ్రీవంగా వారిని ఆహ్వానించాం. వారు వచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. అట్నే మా వాళ్ళు ఆల్రెడీ మా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, మా మీద ట్రస్టీస్, వాళ్ళు కూడా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. మీ ఎంత పాజిబుల్ మీ వల్లనే, మీ అందరి వల్లనే ఇదంతా పాజిబుల్. సో ఈ సందర్భంలో మనం వీళ్ళ ముగ్గురిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. హనుమంతరావు గారిని, భూపతిరాజు గారిని, వెంకటేశ్వరరావు గారిని. వాళ్ళు కూడా ఈ రోజు నుంచి పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీస్గా వ్యవహరిస్తారు. మీరు సేమ్ సహాయ సహకారాలు అందిస్తారని, మన పిఎంసి ఛానల్ని ఇంకొక రకంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని. ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు 2 విషయాలు చెప్పేవాళ్ళు మాకు. పిఎంసి ఛానల్ బీపీసీ లెవెల్కి వెళ్ళిపోతుందయ్యా, బీపీసీ లెవెల్కి వెళ్ళిపోతుంది, అంత పవర్ ఉందనేవాళ్ళు. అట్నే పిఎంసి ట్రస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుందయ్యా అని చెప్పి వారి యొక్క వర్డ్స్, వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం అందరం పనిచేస్తున్నాం. అందుకని మీ అందరి హెల్ప్, మీ అందరి సహకారాలు అందరికీ మా ట్రస్టీస్ అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు దాకా మీరు చేసిన సహాయానికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ట్రస్టీస్ మాట్లాడమని చెప్తా, అందరూ మాట్లాడతారు. ఇప్పుడు మా వాణి మేడం, సెక్రటరీ ఆఫ్ ది పిఎంసి ట్రస్ట్, వారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. మరి మన పిఎస్ఎస్ఎం లక్ష్యాలు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అది సాకారం చేసుకోవటం కోసం మనందరం ఏర్పాటు చేసుకున్న ఛానలే పిఎంసి ఛానల్. ఈ ఛానల్ ద్వారా మాత్రమే మరి పత్రి గారు ఎవరైతే అందరూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలి, మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలని ఆయన ఏదైతే కలలు కన్నారో అది సాకారం అవుతుంది. మరి ఆ ఛానల్ బలోపేతం చేసుకోవటం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. మరి దాన్ని బలోపేతం చేసుకోవటానికే మనం ద పిఎంసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి పిఎంసి ట్రస్ట్ని ఎంతో అద్భుతంగా హనుమంతరాజు గారు సహకారంతో మరి ఎంతో అద్భుతంగా మీ అందరి సహాయ సహకారాలతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఆ పిఎంసి ట్రస్ట్కి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం ట్రస్టీస్గా పిఎంసి ట్రస్ట్ ఇంకా బలోపేతం చేసుకోవటానికి సార్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పిఎంసి అనేది బీబీసీ లెవెల్ని మించిపోతుంది అని చెప్పారు సార్ ఎన్నో సందర్భాల్లో. అలాగే ద పిఎంసి ట్రస్ట్ అనేది మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కే మరి అంటే పిఎంసికి సపోర్ట్ కాకుండా పిఎస్ఎస్ఎంలో ప్రతి భాగానికి కూడా దాని సపోర్ట్ పిఎంసి ట్రస్ట్ నుంచి అందాలి అని మరి ఆయన యొక్క ఉద్దేశం.
మరి అలా అందాలి అంటే ట్రస్ట్‌ని మనం బలోపేతం చేసుకోవాలి. మరి దాన్ని బలోపేతం చేసుకోవటానికి మనకి ట్రస్టీస్‌గా మరి హనుమంతరావు గారు, అలాగే భూపతిరాజు గారిని, ఈ వెంకటేశ్వరరావు గారిని తీసుకోవడం జరిగింది. మరి వీరందరి సహకారంతో ఇంకా ట్రస్ట్‌ని మనం బలోపేతం చేసుకుందాం. ఇంకా ముందుకు తీసుకెళ్దాం. పిఎంసి ఛానల్‌ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మన లక్ష్యాలు 3 ఉన్నాయి. పత్రి సార్ మనకిచ్చిన 3 లక్ష్యాలు. ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. మరి అవన్నీ అందరి దగ్గరికెళ్ళాలంటే మనం మీడియా ద్వారానే చెప్పగలుగుతాము. కాబట్టి సారు మనకి పిఎంసి ఛానల్ అనేది మనకివ్వడం జరిగింది. దానికి హనుమంతరాజు సార్‌ని మెయిన్‌గా పెట్టి దాన్ని చూసుకోవడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా మరి 8 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం మనము. మరి దానికోసం ద పిఎంసి ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. అంటే పిఎంసి ఛానల్‌ని బలోపేతం చేసుకోవడానికి పిఎంసి ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. మరి దానికి చైర్మన్‌గా హనుమంతరాజు సార్ గారు ఎంతో అద్భుతంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఈ ట్రస్ట్‌కి ఇంకా బలోపేతం చేసుకోవడానికి మనం 3 ట్రస్టీలని, మాస్టర్స్‌ని తీసుకున్నాము. హనుమంతరావు సార్‌ని, భూపతిరాజు సార్‌ని, వెంకటేశ్వరరావు సార్‌ని. మరి వీళ్ళు రావడం ద్వారా ఇంకా అద్భుతంగా మీ అందరి సహకారంతో మరి ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి అందాలని ఒకటే ఒక లక్ష్యంతోటి మరి ముందుకు వెళ్తున్నాం. పత్రి సార్ లక్ష్యంతోటే మనమందరం ఈ వర్క్‌ని చేస్తున్నాము. థ్యాంక్ యూ. 3 పాయింట్లు ఈ ట్రస్టీస్ అందరికీ తీసుకునేటప్పుడు ఏంటంటే, పత్రి గారి యొక్క విజను, పత్రి గారు చెప్పిన పాయింట్ల మీద ఎనలేని డివోషను, భక్తి, ఎఫిలియేషన్ ఉండేవాళ్ళు. 2 పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే మంచి ఉద్దేశము ప్లస్ మంచి డెడికేషన్ ఉండేవాళ్ళు. ప్లస్ మార్కెట్‌లో ఒక మంచి పేరు ఉండేవాళ్ళు అని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు చూస్తే ఒక స్వరంపల్లి హనుమంతరావు గారు కానీ, సామలేటి భూపతిరాజు గారు కానీ, అండ్లూరు వెంకటేశ్వరరావు కానీ ఖచ్చితంగా సరిపోతారని మాకు అందరికీ అనిపించింది. వారు ఎంతో ఏ పని చేసినా ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, వారు ఏ పని చేసినా కూడా నిస్వార్థంగా, నిష్కల్మషంగా, త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు ఈ మూమెంట్‌కి వారు చాలా బాగా పనిచేస్తున్నారు. అందుకని వారు రాలేదండి. మనమే వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళని ప్రార్థించాం. మీరు చేసే పనులు చాలా మంచి పని చేస్తున్నారు. మీరొచ్చి పిఎంసి ట్రస్ట్‌లో జాయిన్ అవ్వండి. పిఎం ట్రస్ట్ చేస్తే అది బలోపేతం అయితే పిఎంసి ఛానల్ బలోపేతం అవుతుంది. పత్రి గారు ఏమంటారు? ధ్యాన జగత్ అంటారు. ఎంటైర్ ధ్యానం కావాలి. దేనికి మరి ఏది సోర్స్ ఏంటి? ఛానల్ ఒక్కటే. మరి ఛానల్‌ని సపోర్ట్ చేయాలంటే ట్రస్ట్ సపోర్ట్ చేయాలి. ఈ ట్రస్ట్‌కి సపోర్ట్ చేయాలంటే నిష్ఠాతులైన పర్సన్స్ కావాలి. నిష్కల్మషమైన పర్సన్స్ కావాలి. నిస్వార్థంతో చేసే పర్సన్స్ కావాలి. అలాంటి ఈ 3 వీరులు దొరికారు. 3 మరాఠీలు దొరికారు. 3 తెలుగు తేజం దొరికారు. 3 ఇంకేమంటారు మాస్టర్స్ దొరికారు. 3 సీనియర్స్ దొరికారు. ఇంకేమంటారు ఎప్పుడో మనకు చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది 3 మరాఠీలని. మరాఠీలు అంటే మరాఠీ దేశం కాదు, యోధులు. ఆ 3 యోధులు మనకు దొరికారు ఇప్పుడు. మీ అందరి సహకారంతోటి ఈ 3 యోధులు ఆ యుద్ధం అంటే ఇలాంటి దాన్ని పైకి తీసుకురావటానికి యుద్ధంలో ఇంకా నిష్ఠాతులైపోయి ఇంకా బాగా చేస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం ఉంది. అలాంటి మహానుభావులు వీళ్ళు. ఒకసారి మరి వారి గురించి కూడా ఆలోచిద్దామా? వారేం మాట్లాడతారు? వారి మాటలు ఏం మాట్లాడతారు? వారేమంటారు? అడుగుదాం మరి వాళ్ళని. ఎవరిని అడుగుదాం ముందుని? అందుకని సీనియర్ మెంబరు పోలీస్ ఆయన కొడతాడని జాగ్రత్త వినకపోతే పోలీసు. అందుకని మనం సూరంపల్లి హనుమంతరావు గారు. మీరందరూ హనుమంతరావు గారిని బాలవంతు అంటారు, కానీ పాపం సూరంపల్లి అండి. సూరంపల్లి అలాంటి మహానుభావుడు ఉన్నాడు మనకి. ఓవర్ టు సూరంపల్లి హనుమంతరావు గారికి. సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మాకు ఈ పిఎంసి ట్రస్ట్లో తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అయితే కళలు కనడో ఈ భూమి మీద, ఆ కళల్లో మన ఒక్కళ్ళ ఈ ట్రస్టీసే కాదు, మనం ఇక్కడ ఎవరైతే ధ్యానులు ఉండారో యావత్ ప్రపంచంలో ధ్యానులందరూ కూడా భుజస్కంధాల మీద మోపి మనందరికి అప్పచెప్పిండు. నామకే వాస్తేగా మనం ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి, ట్రస్టీగా ఉండాలి కాబట్టి, ఆ ట్రస్టీగా ఒక బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి, ఆ బాధ్యతలు తీసుకోవటానికి మరి
మరి మీరు మా మీద నమ్మకం పెట్టినందుకు మేము శాయశక్తుల లాస్ట్ మా తుది రక్తబొట్టు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో కృషి చేస్తాం. ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా ఎంతో కృషి చేస్తాం. ఇంకా ఎంతో మందిని కలుపుకొని మన వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. మరి మన అందరి ఆశయాలు ప్రతిసారి ఏ అయితే భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే కలలు కనడం, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్తు, వాటిని కళలను మనందరి మీద భుజస్కంధాల మీద మరి ఉండయి. అవి పత్రికారి ఆశయాలను తీసుకెళ్లాలంటే మనకు గురు దక్షిణ ఇచ్చినట్టే. మరి మన గురుగారికి ఏదైతే మన గురుదక్షిణ ఇస్తాం అంటే ఈ పనులు చేసినప్పుడే గురుదక్షిణ ఇచ్చినట్టు మన అందరి మీద ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ప్లాట్ఫారాన్ని తయారు చేసి, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ప్లాట్ఫారాన్ని తయారు చేసి మనకి ఒక ఇల్లు కట్టి, ఒక తండ్రి ఒక ఇల్లు కట్టి, మరి ఒక పొయ్యి ఏర్పాటు చేసి ఇంట్లో ఉండండిరా అంటే ఎలా మనం జీవిస్తామో అలాగా మన అందరికీ మరి యావత్ ప్రపంచంలో ఉన్న ధ్యానులందరికీ కూడా ఒక ప్లాట్ఫారాన్ని తయారు చేసి ఇచ్చారు. అలాగనే లాస్ట్లో మరి బ్రహ్మాస్త్రం లాగా మరి పిఎంసి ఛానల్ ఇచ్చి, మరి ఈ పిఎంసి ఛానల్కి చూసుకుంటుంది అని చెప్పేసి దాన్ని మనకి లాస్ట్గా పిఎంసి ఛానల్ ఈరోజు ఎవరు చూసినా కూడా మీరు ఎలా వచ్చారు ఈ ధ్యానంలోకి అంటే మేము పిఎంసి చూసి వచ్చినవండి, మేము పిఎంసి చూసి వచ్చినవండి, మా గురువు ఇప్పుడు పిఎంసి అని చెప్పి అనేక మంది అని అంటున్నారు. వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకా ఎంతోమందిని ఎన్నో మరి అనేక సార్లు చెప్పారు ఈ పిఎంసి బీబీసీ ఛానల్కి ధీటుగా ఉంటుంది అని చెప్పేసి అనేక సార్లు చెప్పారు. వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తులు ప్రయత్నం చేద్దామని కృషి చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఇక్కడ చూడండి ఏంటంటే సిమిలారిటీస్. వారు హనుమంతరావు గారు, నాకు నామదేవం హనుమంతరాజు పెట్టారు. ఓకే, ఇప్పుడు సామలేటి భూపతి రాజు గారు. చాలామంది మీకు ఏమైనా రిలేషనా సార్ అనుకుంటారు. రిలేషనే, మాది ఒకటే కులం. ఏ కులం? ధ్యాన కులం, మెడిటేషన్ కులం, పిరమిడ్ కులం. హనుమంతరావు గారి కూడా మన మెంబరే, మన ఫ్యామిలీ. అట్నే సామలేటి భూపతిరాజు గారు కూడా మనవారే. కాకపోతే వారు ఇప్పుడు పాటలు పాడరు, చెప్తారు. వారి పాటలు ఎన్నో విన్నారు, ఎన్నో రూపాల్లో, ఎన్నో జానపదాలు వినాలంటే వారిని వినాలి. సో ఆ జానపద వీరుడిని ఇవరకు మేము చిన్నప్పుడు కత్తి కాంతారావు గారు ఉండేవారు, జానపద వీరుడు అనేవాళ్ళు. ఇప్పుడు మన పిరమిడ్లో మన జానపద వీరుడు, జానపద గాయకుడు శ్రీ సామలేటి భూపతిరాజు గారు ఇక్కడికి వచ్చారు. అందుకని చాలా చాలా థ్యాంక్స్ అండి. భూపతిరాజు గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ది పిరమిడ్ పిఎంసి ట్రస్ట్లోకి మరి ఎందుకంటే మాపై ఒక నమ్మకం ఏర్పరచుకొని మరి నేను ఈ ఛానల్లోకి రావడం చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే అందరితోటి కలిసి పనిచేసే అవకాశం దొరకడం అనేది చాలా తక్కువ. మీ అందరితోటి కలిసి పనిచేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మీరు ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారో, మీకు పత్రిసారి ఇచ్చిన ఏ బాధ్యతలు అవుతున్నాయో మీతో మేము భాగస్వామ్యమై, మీరు పత్రిసారి చెప్పినట్టు ఆశయాన్ని మీరు ముందుకు తీసుకుపోతా ఉంటే మీతో పాటు మేము కూడా మరి పత్రిసారి ఆశయాన్ని తీసుకుపోవడానికి మా వంతు పనిగా పనిచేస్తాం సార్ తప్పకుండా. ఎందుకంటే మేము ఏదైతే మన ధ్యానులందరికీ పిఎంసి ట్రస్ట్ నుంచి ఒక వారధిగా నిలబడి వాళ్ళందరి ద్వారా మరి ఛానల్కు వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉన్నాయో మరి అందరినీ తీసుకొచ్చి వాళ్ళని మోటివేట్ చేసి, మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆయుధం మీడియా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే సూర్యుడు వెళ్ళలేని చోటికి మీడియా వెళ్ళగలుగుతుంది. కాబట్టి ప్రతి ప్లేస్లోకి అందరం వెళ్ళలేం. కాబట్టి మీడియా ద్వారా ఈ ప్రపంచమంతా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి పత్రిసార్ ఆ భవిష్యత్తు తెలిసే మరి పిఎంసి ఛానల్ను మరి ఆయన క్రియేట్ చేసిండు. ఈరోజు ఆధ్యాత్మిక ఛానల్ ఒకటి ఉంది అంటే ఒక పిఎంసి మాత్రమే. ఈరోజు ఎన్నో మీడియా ఉన్నా మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒకటే ఒక ఛానల్ పిఎంసి. కాబట్టి ఈ ఛానల్కు పత్రిసార్ ఏది కోరుకుండో అది జరిగి తీరుతుంది. ఆ జరిగే దాంట్లో మనం ఉంటామా లేదనేది ఒకటి. కాబట్టి సారు ఆశయ సాధనలో మరి నేను కూడా భాగస్వామిని అయినందుకు మళ్ళీ మీకు నిజంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాపై ఒక నమ్మకం ఏర్పరచుకొని ఈ ఛానల్ ఒక ట్రస్టీగా మమ్మల్ని తీసుకొని మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ట్రస్ట్లో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూపతిరాజు గారు. చూశారు కదా హనుమంతరావు గారి వైబ్రేషను, భూపతిరాజు గారి వైబ్రేషను.
మన ఇంకా మేఘా వెంకటేశ్వరరావు గారి గురించి, అండ్లూరు వెంకటేశ్వరరావు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. పత్రి గారిని కానీ, కారపాటి గారు కానీ, లేకపోతే పిరమిడ్ వ్యాలీలు కానీ ఆయన సేవలు అసమానమైనవి. ఎవరొచ్చినా ఏమొచ్చినా దగ్గరుండి తీసుకెళ్ళి అందరికీ అవి చేసుకుంటారు. రీసెంట్గా కూడా నేను 2 రోజులు అక్కడంతా తిరిగాను. అంటి పెట్టుకొని ఉండి లాస్ట్ దాకా ఉండి చేశారు. అదేమంటే పత్రికారు అలా నేర్పారు సార్ మమ్మల్ని అందరినీ తయారు చేశారు సార్. అలా మాకేం ఫీలింగ్ ఉండదు అట్టన్నా అనమాట. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి, మంచి వైబ్రేషన్ ఉన్న వ్యక్తి. సో అలా హనుమంతరావు గారు అట్నో, భూపతిరాజు గారు అట్నో, వెంకటేశ్వరరావు గారు కూడా అలా వైబ్రేషన్తో వచ్చారు మనకి. ఈ ముగ్గురు ఈ పిఎంసి ట్రస్ట్కు దొరకటం పత్రికారి సంకల్పం అనుకుంటాను నేను. పత్రికారి బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. ఈ పిఎంసి ట్రస్ట్కి ఇది ఒక వరం అనుకుంటున్నాను నేను. ఇంకొకటి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, నేను చైర్మన్ కాదు సార్. చైర్మన్ అని వచ్చారు పత్రికారి చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని. ఆయన ఏం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళటమే. కాకపోతే ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఎవరు లేరు కదా పోస్ట్ ఇచ్చారు. అంతేగాని అది ఎప్పుడు నేను కాదు. పత్రికారి ఆశయాన్ని మనం తీసుకెళ్తున్నాం లేదా, పత్రికారి చెప్పిన 18 సూత్రాలు మనం ఫాలో అవుతున్నాం లేదా, పత్రికారి పెట్టిన పిఎంసి ఛానల్ 10 కాలాలు నిలబడాలంటే ఏం చేయాలి, పిఎంసి ట్రస్ట్ని ఏం చేయాలి, ఎలాంటి వాటిని మనం చేర్పించుకోవాలనే సంకల్పంతో అందరికీ మా ట్రస్టీస్ అందరికీ యునానిమస్గా మా ముగ్గురు నమ్మకం కలిగించారు. అందుకని ముగ్గురిని మనమే రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రార్థించి తీసుకొచ్చామన్నమాట. సో అలాంటి మహానుభావులు అందుట్లో వెంకటేశ్వరరావు గారు ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. చాలా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడ పట్టినా ఆయన ఉంటారు. అందరికీ తెలుసు. ఎక్కడున్నా కూడా నేను ఉన్నాను, మేము సైతం అన్నలాగా వారు కూడా అట్టుంటారు. అందుకని వారి గురించి వారు చెప్పే పాయింట్లు కూడా మనం ఇప్పుడు విందాం. ఓవర్ టు వెంకటేశ్వరరావు గారు. జగద్గురు పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికారి ద్వారా నేను మా ఊరు అండలూరు వచ్చి ఆయన నాకు ధ్యానం నేర్పించారు. సో అదే రోజు నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గించుకోవడం జరిగింది. మా పక్క ఊర్లో ఉన్న పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ తెలుసుకుని ఇది అందరికీ చెప్పాలి అని నేను పత్రికారిని అడిగేవాడిని. అది ఆయన విస్తృతంగా చెప్పాలంటే నువ్వు స్కూల్స్కి వెళ్ళి చెప్పమని చెప్పేవారు ఆ రోజుల్లో. నాకు ఆయన నువ్వు 1,00,000 మందికి చెప్పాలంటే నువ్వు ఎక్కువ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి చెప్పగలుగుతావు, నువ్వు 1,00,000 మందికి చెప్పాలి సంవత్సరానికి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు నాకు పిఎంసి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక రోజులోనే నేను 1,00,000 మందికి, కోట్ల మందికి చెప్పగలిగే అవకాశం నాకు పిఎంసి ఇచ్చింది. నన్ను పిఎంసి ట్రస్ట్లో తీసుకోవటం వల్ల నేను ఏ కార్యక్రమం చేసినా, ప్రజలు ఎవరు చేసినా ఇది పిఎంసి ఒకే రోజు కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఈ ట్రస్ట్లోకి నన్ను తీసుకోవడం నేను భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే మాకు పత్రికారు వెనకుండి నడిపిస్తున్నారు. కానీ మాకు ముందు ఎవరో ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తే మాకు హనుమంతరాజు గారు. సో ఆయన మమ్మల్ని ఒక ఉత్సాహం, ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నారు ఈ ట్రస్ట్కి. అది ఆయన ఏ పోస్ట్ అయినా కావచ్చు, కానీ మా అందరికీ ఆయన ఒక ఉత్సాహం, ఉత్ప్రేరకం. సో ఏ కార్యక్రమమైనా సంఘటితంగా చేయాలి. ఈ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ ఒకే మాట మీద, ఒకే చేత మీద ఉండగలుగుతాం. దాన్ని హనుమంతరాజు గారు ఏం చెప్పినా అది ఆయన ఆలోచనని నేను నా ఆలోచనగా తీసుకుని పత్రికారి ఆశయాలు మా ఆశయాలుగా ఎలాగ చేస్తున్నామో ఇక్కడ హనుమంతరాజు గారు ఏం చెప్తే అది ఆ ఆశయాలు మేము చేయగలుగుతాం. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా మాస్టర్స్, అందరం ఇలా కష్టపడుతున్నాం. ఎందుకంటే పిఎంసి ఛానల్ ఒక్కరోజు ఆగిపోయినా కూడా మీకు తెలిసి ఏమవుతుందో. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మనకి శాటిలైట్ ఛానల్ ఉంది. దాదాపు 140 దేశాలకు వెళ్ళింది ఇప్పుడు మంది. 140 దేశాల్లో ఎవరైతే తెలుగు చూస్తారో వాళ్ళందరూ పిఎంసి ఛానల్ చూస్తున్నారు. ఇంకా మీకు చెప్పమంటే మన పిఎంసి ఛానల్ చూసి కొంతమంది దీన్ని మోడల్గా తీసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంతమందికి అడ్వర్టైజ్మెంట్ లేకుండా 8 ఏళ్ళు నడిపించారు, 8 ఏళ్ళు చేశారంటే ఇదంతా పత్రికారి యొక్క పవర్ అండి, పత్రికారి యొక్క ఆశీస్సులు అండి, పత్రికారి యొక్క దివ్య ఆశీస్సులతోటి మనం నడుపుతున్నాం ఇది. దీనికి మీ అందరికీ మీకు సహాయ సహకారం కావాలి. అందుకనే మీకు చాలాసార్లు చెప్పాను, పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక పేరు, ఇంకొక పేరు పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, ఇంకొక పేరు పిరమిడ్ మన ఛానల్. పత్రికారు ఏం చెప్పారు, మన ఛానల్ పెట్టి వెళ్ళిపోయారు. మన అందరం ఇక్కడ ఎవరు ఓనర్స్ లేరు, మనమే ఓనర్స్. ఈ ప్రపంచంలో ఒక ఛానల్ ఎవరు ఓనర్స్ లేకుండా ధ్యానం చోట నేర్పబడే ఏకైక ఛానల్ పిఎంసి.
ఇప్పుడు ఏమన్నా ఓనర్ ఉంటే ఎక్కువ వాడు మొత్తం ఓనర్షిప్ ఉంటుంది. కట్ట కాదు, ఎవరు ఓనర్స్ అందరూ మన పిరమిడ్ మాస్టర్సే. పిరమిడ్ మాస్టర్స్ చేయబట్టి వాళ్ళు పెట్టిన క్యాపిటల్ బట్టి ఇది నడుపుతుంది. వెనకమాల పిఎంసి ట్రస్ట్ సార్ పెట్టారు కాబట్టి ఆ పిఎంసి ట్రస్ట్ ఏమన్నా డొనేషన్లు ఇచ్చేస్తే దానికి ఎన్నుముఖం ఉండే ఛానల్ నడుపుతున్నాం. సో ఛానల్ ఒక్కరోజు కూడా ఆగకుండా ఉండి మనము పత్రికారు ధ్యాన జగత్తు అని అన్నారు. ధ్యాన జగత్తు అంటే ఆయన మామూలుగా అనలేదు, అంటే ఎంటైర్ జగత్తుకి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు 140 దేశాల్లో మన పిఎంసి ఛానల్ మన ప్రెజెన్స్ ఉంది. కొన్ని కోట్ల గంటల కంటెంట్ ఉంది. దాదాపు ఎన్నో ఛానల్స్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్, స్పిరిచువల్ ఛానల్లో ఇన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇన్ని శాటిలైట్ ఛానల్ పెట్టుకుని మనది ఒక్కటి. దీనికి ఓనర్స్ ఎవరు? మనందరం, మీరు, నేను, మనందరం దీనికి. అందుకనే ఇది పిరమిడ్ మెడిటేషన్ ఛానలే కాదు, పత్రిజీస్ మెడిటేషన్ ఛానలే కాదు, పిరమిడ్ మన ఛానలు, పత్రిజీస్ మన ఛానలు. మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, రేపు జూలైలో 19, 20, 21న పిఎంసి ట్రస్ట్ తరపున అంబాసిడర్స్ మీటింగ్ అవుతుంది కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మగారి దగ్గర. మహాలక్ష్మి అమ్మగారికి బ్లెస్సింగ్స్ మనకు కావాలంటే, ఎప్పుడో చాలా చాలా పురాతనమైన అమ్మవారు అక్కడ ఉండారు. ఆ టెంపుల్ అంత పురాతనమైంది, శక్తి గలది, మహామాన్వితమైన టెంపుల్ అది. ఆ టెంపుల్కి మనము పిఎంసి అంబాసిడర్స్ మీటింగ్ అక్కడ పెడుతున్నామండి, కొల్హాపూరు మహారాష్ట్రలో. ఎప్పుడు? జూలై 19, 20, 21. మీకు సార్ దయచేసి మన పిఎంసి ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎలా రావాలో ఏం రావాలో ట్రస్టీస్ మొత్తం చెప్తారు ఏమో. థ్యాంక్ యూ.